తల్లిగా జన్మనిస్తుంది, భార్యగా జీతం కానీ కోరుకుంటుంది. అదే ప్రశ్న ఏమన్నాడంటే, తల్లిగా మనం ఏడిపిస్తూ ఈ లోకాన్ని పరిచయం చేస్తుంది బిడ్డని, భార్య ఆ ఏడుపు వైభవాన్ని కొనసాగిస్తుంది అని. భార్య అయినా ఏడిపోయిన ఏడాన్ని వదిలేస్తుందేమో కానీ తల్లి వదలదు. కాబట్టి చూడండి, పిల్లలు ఏడుస్తుంది బయట పట్టుకోతారు, ఏమైనా తెలియకుంటాను ఏడడానికి ఇష్టపడదు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, తల్లి అయినా తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చిపోతేమో కానీ నేను మర్చిపోను. సో ఈ వాక్యానికి అదే ప్రత్యేకంగా మాట చూద్దాం ఒకసారి. యోహాను 19:26-27 చదువుకుందాం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఈ వాక్యం చాలా మంది చెప్పేది ఏంటంటే బాధ్యత అంటారు, కొంతమంది ప్రేమ అంటారు. కానీ బాధ్యత అంటే వేరే వాళ్ళు తీసుకుంటూ అవుతుంది. అంటే ఎలాగంటే మనం ఒక ఇల్లు అమ్ముదాం అనుకున్నప్పుడు ఆ ఇల్లు కొంటేనే ఆ పని పూర్తి అవుతుంది. ఇల్లు అద్దెకిద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా దిగితేనే దాన్ని కొంటారు. సో కాబట్టి ఇది ప్రేమ బాధ్యత లేకపోతే ఇంకేదైనప్పటికీ ఈ బాధ్యత తీసుకోవడానికి ఎవరు ఉన్నారు? ఇక్కడ యోహాను ఉన్నాడు, ఇంకెవరు చూస్తలేరా? నాకు ఒకసారి అది బైబిల్ చదువుతూ ఉంటే అందరిలో 12 మంది శిష్యుల్లో పేతురు పెద్దోడు, యోహాను చిన్నోడు. మరి పెద్దోడు పేతురు కదా, తనకి ఎందుకు అప్పగించలేదా అనుకున్నాను. పేతురికి చిన్న కోపం ఎక్కువ. ఎందుకు అని అంటే ఆయన పట్టుకోవడానికి వచ్చేటప్పుడు కత్తి తీసి ఒక సోపు కోసేస్తాడు సైడ్ పెట్టి, చూసారో లేదో. సో కోపం ఎక్కువ. అలాగే సరే అప్పుడేదో కోపం తలగేసాడేమో దేవుడు ఒక మాట అడుగుతాడు పేతురికి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని, లేదా నన్ను సేవ చేస్తావా అని. నేను ఆ ప్రాణం ఇస్తాను ప్రభు అంటాడు. కానీ అన్నీ ఒక కొన్ని గంటల్లోనే తను ఆయన ఎవరో తెలియదు అనేస్తాడు. సరే మళ్ళీ కొంచెం టైం ఇచ్చాడు పేతురికి. కొన్ని రోజులు అయిన తర్వాత పేతురు మొత్తం శిష్యులందరినీ పిలిచి, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, నాతో పాటు ఎవరు వస్తారో అంటాడు. యోహాను సువార్త 21లో ఉంటుంది. మొత్తం శిష్యులందరూ తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ దేవుడు వచ్చి, నువ్వు చేపలు పట్టడం కాదు, నువ్వు మనిషి బట్టి జల్లగా చేస్తానని చెప్పి మళ్ళీ అక్కడ మాటలు చెప్పి ఆయన మళ్ళా వదిలేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే మరి ఒకవేళ యోహానికి అప్పగించడానికి కారణం చాలాసార్లు రాసి ఉంటుంది కదా, తను ప్రేమించిన శిష్యుడు అని. తను ప్రేమించిన లాజరు కూడా ఉన్నాడు. ఇదేనా రీజన్ అనుకుంటే నేను ఇంకొకటి చూస్తాను. ఎక్కువ యేసుప్రభుతో ఉన్న వాళ్ళు 3 శిష్యులు ఉంటారు. పేతురు, జెబెదయి కుమారుడు యాకోబు, ఆయన సోదరుడు అని యోహాను. వీళ్ళు ముగ్గురు ఎక్కడైనా సరే 12 సంవత్సరాలు మా పాప చనిపోయేటప్పుడు వీళ్ళు ముగ్గురే వెళ్తారు, మిగతా అందరూ బయట ఉంటారు. రూపాంతరం చెందేటప్పుడు ఆ కొండ మీద కూడా వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఆ తర్వాత గెత్సేమనే తోటలో కూడా మీరు సోదరులు ప్రవేశించుకుంటా ప్రార్థన చేయండి, అక్కడ కూడా వీళ్ళు ముగ్గురే ఉంటారు. మరి అలాంటప్పుడు పేతురు తర్వాత ఉన్నది యాకోబు కదా, యాకోబు ఏంటని చూస్తే అపోస్తలులు 12వ అధ్యాయంలో స్టార్టింగ్లోనే యాకోబుని పట్టుకొని చంపేస్తారు. చంపేసి పేతురుని చెరసాలలో వేస్తారు. అంటే యాకోబు కూడా అక్కడ లేడు, అక్కడ యోహాను కనిపిస్తున్నాడు. నాకు ఇంకోటి అనిపించింది, మరి యేసుప్రభు తర్వాత తమ్ముడు లేదా అని. 4 ఉన్నారు, యాకోబు, యోసేపు, సీమోను, యోధ. వీళ్ళు 4 కూడా ఉన్నారు. కానీ వీళ్ళు దేవుడిని నమ్మలేదు. బైబిల్లో రాసింది అది ఎక్కడంటే యోహాను 7:5లో ఉంటుంది, ఆయన నమ్మలేదని. సో దేవుడైతే అందరికీ ముందే చెప్పాడు, అసలు నేను ఈ కార్యం జరుగుతుంది, మీరు అందరూ రెడీగా ఉండండి అని. కావాలంటే మీరు గమనించండి, లోకాసువార్త 2:41 నుంచి అనుకుంటాను. ఫస్ట్ తల్లి అని మరి 12 సంవత్సరాలప్పుడు దేవాలయం తీసుకొచ్చి అక్కడంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు తను వెళ్ళాడు తనతో పాటు. 3 దినాలు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి చూస్తే అందరి మధ్య నిల్చొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తల్లి మాట్లాడుతుంది, కుమారా నువ్వు ఎందుకు నన్ను విడిచిపెట్టి నాతో పాటు రావలేదు, సాహసించని. తను ఒకటే మాట అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉండడం తెలియదా అని. అంటే దేవుడు ముందే చెప్పాడు, తల్లికే కావచ్చు, శిష్యులు కూడా చెప్పాడు. లోకాసువార్త మత్తయి సువార్త 16 అనుకుంటాను, 16:23 ముందు నుంచి ఏమంటుందంటే, నన్ను యాజకులు ప్రధానులు అందరూ పట్టుకొని చంపేస్తారు, నేను మరలా 3 దినాలు వేస్తాను క్లియర్గా చెప్తాడు. చెప్పేటప్పుడు పేతురు మాట అంటాడు, ప్రభా నీకు జరగకుండా ఉండదు కాక అని. చెయ్యి పట్టుకొని మరి చెప్తాడు. వెంటనే పేతురుగా చూసి సాతానా వెనకెళ్ళి అంటాడు.
ఎందుకంటాడంటే యాక్చువల్గా మీకు చాలా వరకు అర్థం కాదు ఏంటంటే మన డ్యూటీల పరంగా ఏదో కాలేజీ పట్టుకోవడానికి మనకైతే టైం ఉండదు, కానీ సాధన ముందే వచ్చి కూర్చుంటాడు. మీరు ఊ అని అంటే ఒళ్ళో కూడా వచ్చి కూర్చుంటాడు. అంత ముందుగా ఉంటాడు, దేవుడు ఇస్తారు. మనమైతే ఉండం కానీ అయితే దీన్ని బట్టి చూసుకుంటే మొత్తం సృష్టిలకి కానీ మరి తల్లి మరే కానీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు. ఎవరు సిద్ధంగా ఉన్నారంటే ఒక యోహాను ఒకడు సిద్ధంగా ఉన్నాడు. అది ఎలాగంటే అపోస్తల 12లోని యాకోబుని చంపేసని ఉంటుంది. 13:5 చూస్తే ఒకసారి ఎవరు చదవగలరా? యోహాను అపోస్తలు 13:5. వారు సలవీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో ప్రచురించుండగా యోహాను వారికి ఉపచారం చేయవాడే ఉన్నాడు. దేవుడు కావాల్సింది అది. చాలా వరకు ఏమనుకుంటారంటే వీడు ప్రేమించాడేమో అనుకుంటాడు. ప్రేమించాడు కదా, అక్కడ దేవుడికి ఎక్కువ సమయం ఇస్తున్నాడు. ఎంతసేపు దేవుడితో ఉండాలి, దేవుడి మాటలు వినాలి. ఈ యోహాన్ తల్లి కూడా సలోమి ఆవిడ పేరు. ఆవిడ కూడా ఒకరోజు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నా ఇద్దరు బిడ్డలు నీ రాజ్యంలో కుడివైపు ఒకరు ఎడమవైపు ఉంటాడు చూడు అంటారు. దేవుడు అంటాడు నా చేతులు లేదంటాడు. తల్లికి కానీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ అందరికీ దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడితో ఉండాలి అని చెప్పేసి బోధించడం వల్ల యోహాన్ కూడా ఎక్కువ దేవుడు ఉండడానికి ఆస్కారం కలిగింది. ఆయన అప్పగించిన తర్వాత ఎప్పుడైతే వేరే మా తల్లిని మరిని అప్పగిస్తాడో ఆయన జీవితాంత కాలం అందరికంటే చూస్తే అందరూ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చనిపోతే యోహాన్ అక్కడే 100 సంవత్సరాలు దాటి ఆయన జీవించడమే ఉంటుంది. బయట పుస్తకాల్లో ఉంటుంది. ఆయనకి కూడా శ్రమలు అందరిలాగా శ్రమలు వచ్చాయి. ఒకసారి వేడి నూనెలో మరబెట్టిన దాంట్లో వేసేస్తారు, అయినా చావడు. ఒక గోపురంలో తీసుకెళ్లి గోపురం తిరిగేసేస్తారు, అయినా చనిపోడు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఒక దీవులో వేసేస్తారు. ఆ దీవులోని ప్రకటన గ్రంథం రాసి ఉంటుంది. ఆ గ్రంథం క్రీస్తు సగం 90 సంవత్సరంలో రాశారన్నట్టు అంటే అప్పటికే ఆయన చాలా ముసలివాడు. దేవుడు ఆశీర్వాదాలు ఉంటే మనం జీవించే జీవితం కూడా చాలా ఆశీర్వాదంగా ఉంటుంది అని చెప్పేసి యోహాను చూపించాడు. ఒక సేవకురాలు ఎప్పుడు అంటూ ఉండేది, ప్రభా నీ సేవ చేస్తాను ప్రభా, నువ్వు అతను మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు, నాకు కనిపించు, నా మనసు ఎప్పుడు ఒక పాస్టర్ అలా సేవ ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు దర్శనంలో దేవుడు ఆవిడ కనిపించి ఆ దర్శనంలో 3 స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ముగ్గురు దగ్గర ఫస్ట్ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ చూడలేదు కానీ దేవుడు ఆవిడ చూసి ఆవిడ దాటి వెళ్ళిపోయాడు. రెండో ఆవిడ కాసి వెళ్ళాడు. రెండో ఆవిడ చూసింది, నవ్వింది, దాటి వెళ్ళిపోయాడు. మూడో ఆవిడ మాత్రం అరగంట సేపు మాట్లాడింది. అరగంట సేపు ఆయన ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆయన వచ్చి ఈ పాస్టర్ కూడా అడిగాడు, నీకేం అర్థమైంది అమ్మా అని. ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ ఆవిడ బాగా పాపాత్మరాలుగా ఉంది ప్రభా, కనీసం మాట్లాడలేదు. అయితే రెండో ఆవిడ కొద్ది గొప్ప భక్తిపరాలుగా ఉంది, కనీసం చూసే నవ్వాడు. ఈ మూడో ఆవిడ మాత్రం చాలా భక్తిపరాలు ప్రభా, ఒక ఎంతసేపు మాట్లాడావో అన్నారంట. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆవిడకి, ఫస్ట్ ఆవిడకి నేను ఉన్నానా లేదా, వస్తున్నానా లేదా, కనిపిస్తున్నా లేదా ఉండదు, చూడకుండా నమ్ముతుంది. అందుకని ఆవిడని ఎప్పుడు కనిపించవసరం లేదు, ఆవిడ ఇప్పుడు ప్రార్థన ఇదే జీవితంలో ఉంటుంది. కానీ రెండో ఆవిడని చూసావా, ఒక్క రోజు కానీ ఏమైనా సోదరులు వస్తే ప్రభా నువ్వు ఉన్నావా లేదా అంటుంది. మళ్ళీ కనిపించాలి, కనిపించిన తర్వాత ఉన్నా కదా ప్రభా అంటుంది. కానీ మూడో ఆవిడకి ప్రతిరోజు అమ్మ నేను ఉంటాను నీతోనే, నువ్వు ఎక్కడికి వెళ్ళమ్మా, నువ్వు ప్రార్థన చేయని చెప్పుతూ ఉండాలి అని ఎప్పుడైతే అన్నారో ఈవిడ ఆలకించింది. ఓహో ప్రభా నేను ఇంతకాలం చేసిన తప్పింది, నేను అత్తమానికి నువ్వు కనిపించాలి మాట్లాడన్నాను, కానీ చూడకుండా నమ్మేవారు ధన్యులు అని చెప్పి అప్పటి నుంచి ఆ సేవకురాలు అనేక మంది ఆత్మలు రక్షించబడడానికి, అనేక మంది సేవలు నడిపించడానికి మంచి సేవ చేస్తుందని ఒక బుక్లో రాస్తుంది. దేవుడు ఆ రీతిగా మన దేవుడు ఎప్పుడో అప్పగించడానికి రెడీగా ఉన్నాడు, కానీ మనం రెడీగా ఉన్నామో చూడాలి. చాలామంది సమయం రావడానికి ఇష్టపడరు. నేను ఒకసారి ఎప్పుడు ఇక్కడ 8 గంటల ప్రార్థన ఎవరిని అడిగాను, ఇక్కడ 10 గంటల ప్రార్థన 10 గంటలకైతే సరిపోద్ది అన్నారు. అంటే అందరూ ఫస్ట్ ఒకరు అన్నారు, అందరూ కూడా తిరమోస వచ్చేస్తే అందరూ 10 గంటలకు వచ్చారు. ఎవరైనా 10 గంటల్లో చెప్పితే 10 గంటలు 10 నిమిషాలు ముందు అని చెప్పితే వస్తారేమో అనుకుంటే ఎవరు రావట్లేదు. అయితే ఇప్పుడు మార్నింగ్ 8 o'clock అనుకుంటే 8 o'clock కొంచెం కష్టం, ఏదో కొలలు కట్టాలి, 10 గంటలకి అదే జరిగింది. దేవుడు మనం చేసిన కష్టం లేకపోతే మంచి సమయం ఎప్పుడు మర్చిపోదు. మీరు బాగా గమనించండి, ఆదివారం పూట మనకు ఒక ఆయన సేవకులు ఎవరు ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన తెల్లవారు వచ్చి కుర్చీ వేసి నీట్గా చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు ఉన్నారో ఎవరు పిలిచారో ఏం పట్టించుకోరు. ఆయన చూసి సేవకులు పిలిచి గెలిపించారు. మరి సేవకులు చూసేటప్పుడు దేవుడు చూస్తాడు. మీరంతా త్వరగా వచ్చినా సరే, ఎక్కడ మారిపోవాల్సింది తేజ లేటుగా వచ్చినా సరే ఆయన ప్రయాసం సేవకులు అర్థం చేసుకుంటారు, ఎంతో దూరంగా వస్తుందని. మరి
ఎవరు దేవుడు అర్థం చేసుకోడా? సేవకులు మన అందరి గురించి రోజుగా ప్రార్థన చేస్తూనే ఉంటారు, తెల్లవాళ్ళని రాత్రులనగా. పాస్టర్ గారు మనకు తెలియదు, కానీ దేవుడికి తెలియదా? అలాగే చాలా మంది చేస్తున్న మనకు కనిపించవచ్చు, కానీ దేవుడు కనిపిస్తే యోహాన్ చేసిన దేవుడికి అదే కనిపించింది. అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు యోహాన్ సెలెక్ట్ చేసుకున్న కారణం అదే, ఆయన సమయం ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే కొరింథీయులు 2:9 చూడండి, సారీ 9:7, 2 కొరింథీ. సరుకునకియు బలవంతంగా కాకియు ప్రతి వాడను ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించడానికి కారణం ఇది. మనం ఏదైనా ఇవ్వడానికి ముందుంటే దేవుడు మనకు అప్పగిస్తాడు. ఆయన ఎప్పుడు అంటే శిలువలో ఎప్పుడైతే జరిగింది, అది ఎప్పుడో అయిపోయింది, కానీ దాని మాట మనకి ఎందుకు చెప్పాడు ఈ రోజు వరకు? మనం సిద్ధంగా ఉన్నాం లేదా? తల్లి అని మరి యోహానికి అప్పచెప్పడానికి కారణం అదే. ఇది ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, అయితే నొసుకోవడం కానీ ఏమీ లేదు. ఎప్పుడు ప్రభు అప్పచెప్పుతో అందరూ పట్టుకునేసరికి పారిపోయారు, యోహాన్తో, ఎవరు పేతురుతో సైతం. కానీ యోహాన్ మాత్రం మళ్ళీ వచ్చి కాళ్ళ దగ్గర ఉన్నాడు, ప్రభు నాకేం చెప్తావు, నాకేం అప్పగించుతావు. దేవుడు అందుకే యోహాన్ని ప్రేమించి ఆయన అప్పగించాడు. దేవుడి వాక్యం దీవించను గాక.